నమః శివాయ. శ్రీమాత్రే నమః. సింహరాశి వాళ్ళకి నూతన ఆంగ్ల సంవత్సరంలో పాటించవలసిన విధి విధానాలు చెప్పుకుంటున్నాం. విద్యార్థులు తమరు అనుకున్న సీటును సాధించడానికి, ఏకాగ్రతను మరింతగా పెంపొందించుకోవడానికి వృషభ వాహనానికి తప్పనిసరిగా సోమవారం బెల్లం పెట్టాలి. కొద్దిగా ఈ రాశి వాళ్ళు, సింహరాశి వాళ్ళు వృషభ వాహనానికి బెల్లం పెట్టండి. అలా ఆహార పదార్థం తినిపిస్తే చాలా గొప్పగా ఏకాగ్రత పెరిగి మీ పనుల్లో విజయాన్ని సాధిస్తారు. అలాగే ప్రతి పనిలో కూడా ఉత్సాహం బాగా పెరగడానికి, తర్వాత మీరు అనుకున్న పని నెరవేరడానికి ఒక రాగి బిళ్ళను సంపాదించి దానికి ఎర్రటి దారంతో కట్టుకొని మీరు మెడలో వేసుకోవడం చాలా మంచిదండి. అంటే రవి తత్వం మీకు బాగా పనిచేయాలి. జయస్సదా సవితృమండల మంచవర్తి నారాయణ సరసిశాసన సన్నివిష్ట కేయూరవాన్ మకర కుండలవాన్ కిరీటి హరిహర వపుద్రుత శంఖచక్ర అని నమస్కారం చేసుకోండి సూర్యుడికి. అంతేకాకుండా రుణ బాధలు లేకుండా మీ జీవితం 3 పువ్వులు 6 కాయలుగా కొనసాగాలి అంటే ఒక ఎరుపు రంగు వస్త్రంలో గోధుమలు, మసూరు పప్పు, సింధూరం ఈ 3 కలిపి మూట కట్టి ప్రవహిస్తున్నటువంటి నీటిలో వదలండి. అంటే ఒక నదీ తీర ప్రాంతానికి వెళ్ళినప్పుడు ఈ పని చేయండి. ఇలా చేస్తే రుణ బాధలు అనేటువంటి మీ జీవితంలో కలగవు. ఈ సంవత్సరం మట్టి పట్టుకున్న బంగారం అవుతుంది. సింహరాశి వాళ్ళకి షేర్స్ పెట్టుబడులు పెట్టేటప్పుడు మాత్రం 1-2 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకొని ముందడుగు వేయచ్చు. ఆదివారం కోతులకి అరటిపండ్లు పెట్టడం చాలా మంచిది. కోతి కనిపించినప్పుడు ఒక అరటిపండు వేయండి, చాలా మంచి యోగం పడుతుంది. మీరు ఆలస్యం లేకుండా జీవితాన్ని చాలా చక్కగా ముందడుగు వేసి విజయాన్ని సాధిస్తారు. అన్ని పనులను కూడా. సర్వే జనా సుఖినో భవంతు.